హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేనేం చేస్తున్నానని చూస్తున్నారా? కొత్తిమీర పుదీనా పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇది. కమ్మగా హాయిగా ఒక వారం రోజుల పాటు అయితే తినొచ్చు. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఎందులోకైనా బాగుంటుంది. అన్నంలోకి అయితే వేడి వేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దానికోసమని నువ్వులు వేపుతున్నానండి. ఒక 2 స్పూన్లు నువ్వులు వేపుకుందాం. అయ్యో, నువ్వులు కింద పడిపోయినాయే, పర్లేదులేండి. ఇప్పుడు ఇదే కళాయిలో, డ్రై కళాయిలో వేపుకోవాలండి నువ్వులు. తర్వాత మనం శనగపప్పు మినపప్పు వేపుకోవడానికి కొంచెం నూనె, కళాయి తడిసినంత నూనె వేసుకొని ఇందులో 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకొని ఈ రెండిటిని కలర్ మారినంత వరకు వేపుకోవాలి. అందులోనే 1 స్పూను ధనియాలు, చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని పుదీనా పచ్చడి చేసుకుంటే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు వేపుకోకూడదు, ఎందుకంటే మాడిపోతే. అలానే ఇలాంటి ఏదైనా మందంగా ఉన్న కళాయిలో వేపుకోవాలి. స్టీల్ కళాయిలు అయితే మాడిపోతుంటాయి, మాడిపోతే ఏది టేస్ట్ రాదు కదా. ఇప్పుడు అవన్నీ ఒక దాంట్లో తీసేసుకున్నాం కదా, మరి కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, మనకి ఎంత కారం కావాలో అన్ని ఎండుమిరపకాయలు తీసుకొని, నేనైతే 12 మిరపకాయలు తీసుకున్నాను. ఇవి కూడా బాగా వేపుకొని ఇందులోకి ఇందాక మనం పప్పులన్నీ వేపుకున్నాం కదా, అందులోకి తీసేసుకోవాలి. అయ్యో, మిరపకాయ కూడా కింద పడిపోయింది. ఏది కింద పడకంటే నేను చేయలేకపోతున్నానే. ఇదే నూనెలో మరి కొంచెం ఆయిల్ పోసుకొని పుదీనా కొత్తిమీరని శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టుకుంటాం కదా. తడి లేకుంటే ఏమి ఉండదులేండి, ఉంటుంది కొంచెం. అలాగా మరీ నీళ్ళలా లేకుండా ముందుగానే కడిగి ఇలాగా చేసుకొని ఆ నూనెలో ఈ కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా వేపుకుందాం. ఇందులో మనం 1 టమాటా కూడా వేసుకుందాం. బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే చెప్తున్నాను కదా, గ్యారెంటీ ఇస్తున్నాను. వారం రోజులైతే చెడిపోకుండా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటారు హాయిగా. కొత్తిమీర పుదీనా చాలా మంచిది కదా మనకి, ఆరోగ్యానికి కూడాను. బాగా వేగిపోయింది కదా పుదీనా కొత్తిమీర, అది ఎంతసేపు పట్టదులండి, తొందరగానే వేగిపోతుంది. అందులోనూ నేను ఒకే టమాటా వేసానండి. ఇవి కూడా బాగా మగ్గుతాయి. టమాటాలు ఇంకా మగ్గలేదు కదా, 1-2 నిమిషాలు ఇలా మూత పెడదాం. మీరు ఎప్పుడైనా పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తారా? చేయకపోతే ఒకసారి మన వీడియో చూసి చెయ్యండి. చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్. మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం చింతపండు కూడా కొంచెం జామకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి, ఎందుకంటే పులుపు ఉండాలి. పులుపు ఉంటే చాలా బాగుంటుంది పచ్చడిలోను. ఇప్పుడు ఇందాకలా మనం పప్పులు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేపుకున్నాం కదా, అవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే ఉప్పు కూడా వేసుకున్నాను నేను. ఎల్లుల్లిపాయలు అవి ఏం వేసుకో అవసరం లేదండి. ఇగోండి ఇలాగా కచ్చాబచ్చాగా ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేసుకొని ఇందాకలా మనం వేపుకున్నాం కదా పుదీనా టమాటా కొత్తిమీర, ఇది కూడా వేసేసుకొని ఇవి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. ఇలా నేనైతే అన్నంలోకి ఎక్కువ తింటానండి పచ్చళ్ళు. ఇవ్వండి చింతపండు నానేసుకున్నాం కదా, ఇది వేడి నీటిలో నానేసుకోవాలండి. చింతపండు బాగుంటుంది, చింతపండులో నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. అబ్బాబ్బాబ్బా, నానైతే ఎప్పుడు అన్నం వండేసుకొని ఎప్పుడు అన్నంలో వేసుకొని తినాలా అనిపిస్తుంది నాకంత. ఎందుకు ఈ చలికాలంలో కారంగా వేడి వేడిగా కారంగా ఏమైనా తింటే బాగుండు అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ పచ్చడిలే కరెక్ట్ అండి. ఇలాగా ఇప్పుడు పచ్చడి అయిపోయింది కదా, ఇందులోని పోపులు ఆవాలు, పోపు మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేగినాక ఇందాకల్లా మనం పుదీనా పచ్చడి పక్కకు తీసుకున్నాం కదా ఒక గిన్నెలోకి, ఈ పోపునంతా ఆ పచ్చడిలో వేసేసి కలిపేసుకొని ఇగోండి ఇలా ఉంటే మీరు ఏమంటారు, ఇలా కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవడమే. ఇంగు కూడా వేసుకోవచ్చండి, ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదులేండి ఇంగువ.
మీరుంటే వేసుకోండి. ఇంగువ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్